దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో చెన్నై మహిళా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మొదటి నుంచి నిందితునిగా ఉన్న వ్యక్తే దోషి అని తేల్చింది కోర్టు. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష, 90,000 జరిమానా విధించింది. ఈ తీర్పు ప్రకారం ముద్దాయి జ్ఞానశేఖరన్ ఎలాంటి జైలు రాయితీలు లేకుండా 30 ఏళ్ల పాటు ఏకబిగిన కఠిన కారాగార శిక్ష అనుభవించాలని, అపరాధ సొమ్మును బాధిత విద్యార్థినికి అందజేయాలని స్పష్టం చేసింది. దీంతో ఎట్టకేలకు బాధిత విద్యార్థినికి న్యాయం జరిగినట్లయింది. గతేడాది తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన జ్ఞానశేఖరన్కు శిక్ష ఖరారు చేసింది. దోషికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ రాజలక్ష్మి తీర్పు వెలువరించారు. శిక్షతో పాటు 90,000 జరిమానా కూడా విధించారు. గత వారం ఈ కేసును విచారించిన చెన్నైలోని మహిళా కోర్టు జ్ఞానశేఖరన్ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఛార్జ్షీట్లో పేర్కొన్న మొత్తం 11 అభియోగాల్లో ఇతడు దోషిగా తేలాడు. ఈ కేసు విచారణ సందర్భంగా అన్ని అభియోగాల్లో దోషిగా తేలినందున జ్ఞానశేఖరన్కు ఖచ్చితంగా తీవ్రమైన శిక్ష పడాలని అన్నారు మహిళా కోర్టు జడ్జి రాజలక్ష్మి. అయితే జ్ఞానశేఖరన్ మాత్రం తనకు తక్కువ శిక్ష విధించాలని కోర్టును కోరాడు. తాను వృద్ధురాలైన తన తల్లితో పాటు 8 ఏళ్ల కుమార్తె బాగోగులు చూసుకోవాల్సి ఉందని, కాబట్టి తనకు తక్కువ శిక్ష విధించాలని అభ్యర్థించాడు. అయితే కోర్టు మాత్రం దోషికి 30 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అన్నా యూనివర్సిటీ పరిసరాల్లో బిర్యానీ పాయింట్ నడుపుతున్న జ్ఞానశేఖరన్ గతేడాది డిసెంబర్లో 19 ఏళ్ల విద్యార్థినిపై క్యాంపస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. వర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడు. విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి క్యాంపస్ వెనుకవైపు ఉన్న సమయంలో నిందితుడు అక్కడికి వెళ్లి వారిని వీడియో తీశాడు. బాధితురాలి స్నేహితుడిని బెదిరించి వెళ్లగొట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ ఘటనను తన మొబైల్లో రికార్డ్ చేశాడు. విషయం బయటికి చెబితే వీడియో బయట పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. అయినా బాధితురాలు భయపడకుండా తన స్నేహితుడితో కలిసి ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం మహిళల రక్షణలో విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనపై విచారణ జరిపి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. జ్ఞానశేఖరన్పై మొత్తం 11 అభియోగాలు మోపారు. అన్ని అభియోగాల్లోనూ అతడిని దోషిగా తేల్చిన మహిళా కోర్టు శిక్ష ఖరారు చేసింది.